శంషాబాద్ మండలం నానాజీపూర్లో ఓ ఇంటి నిర్మాణ అనుమతుల కోసం 35,000 రూపాయల లంచం తీసుకుంటూ గ్రామ పంచాయతీ సెక్రటరీ కారోబార్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. 111 జీవో కారణంగా శంషాబాద్లో ఎటువంటి నిర్మాణాలకు అనుమతులు లేకపోవడంతో ఇదే అదనుగా అనుమతుల పేరుతో అందిన కాడికి దండుకుంటున్నారు. 3 నెలల వ్యవధిలో శంషాబాద్ మండలంలో నార్కుడ, నానాజీపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఏసీబీ అధికారులకు డబ్బులు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. తాజాగా నానాజీపూర్ గ్రామంలో యాక్పురాకు చెందిన బర్కత్ అలీ ఇంటి అనుమతుల పేరుతో గ్రామ పంచాయతీ కార్యదర్శి కారోబార్ 35,000 లంచం తీసుకుంటూ ఈరోజు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. నమస్తే, నా పేరు ఆనంద్, డిఎస్పీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా. బర్కత్ అలీ గారు అని చెప్పేసి ఆయన ఇక్కడ ఒక 500 గజాల ప్లాట్ నానాజీపూర్లో కొనుక్కున్నారని చెప్పేసి చెప్పారండి. అతనికి ఒక రూము ప్లస్ కాంపౌండ్ వాళ్ళు, తర్వాత హౌస్ నెంబరు, ట్యాక్స్ అసిస్టెంట్ అవి కావాలని చెప్పేసి ఆయన దాని పర్మిషన్ నిమిత్తమై ఈ నానాజీపూర్ పంచాయతీ సెక్రటరీ గారికి కావడం జరిగింది. అప్పుడు వాళ్ళు 65,000 రూపాయలు రిమైండ్ చేశారట. దాని తర్వాత మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే 50,000కి తగ్గించడం జరిగింది. మళ్ళీ బాలరాజ్ని బిల్ కలెక్టర్ని కూడా కావాలని చెప్పేసి మన విలేజ్ పంచాయతీ సెక్రటరీ గారు చెప్పడం జరిగింది. అప్పుడు అతను బాలరాజ్ అనే బిల్ కలెక్టర్ని కూడా కలిశాడు. కలిసిన తర్వాత అతను 50,000 ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా తప్పదని చెప్పి చెప్తే మళ్ళీ ఒకసారి చివరి ప్రయత్నంగా ఇంకోసారి వెళ్ళి మళ్ళీ రాధిక అని ఇక్కడ విలేజ్ పంచాయతీ సెక్రటరీ గారిని కలిస్తే తను 35,000 రూపీస్ డిమాండ్ చేశారు.